పౌలు గారి చేత ఉన్నది సువార్త అనేటువంటి ఒక గొప్ప ఆహారం, ధనం, ఆస్తి. అది మాకు పంచవా అని అడుగుతున్నాడు. పౌలు గారు అర్థం చేసుకొని బయలుదేరాడు. మాసిదోనియాకు వస్తున్నాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోడు, మాసిదోనియాకు ఎందుకు వస్తున్నాడు అని అంటే సహాయం చేయడానికి వస్తున్నాడు. ఎందుకు ఆయన వచ్చి చేసే సహాయం ఏముంది? వాక్యం చెప్పడం. అంటే వాక్యం చెప్పడం, వాక్యం ప్రకటించడం అంటే సహాయం చేయడమా? మనం అది అనుకో. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, సహాయం చేశారండి అంటాం. భోజనం పెడితే సహాయం చేశారంటాం. బట్టలు ఇస్తే సహాయం చేశారంటాం. వాక్యం చెప్తే వాక్యం చెప్పారండి అంటారు. అంతే కదా? అంటే వాక్యము చెప్పడం అన్నది, వాక్యం నేర్పించడం అన్నది మనుషుల దృష్టిలో అది ఒక సహాయంగా లేదు. ఎంత పెద్ద సహాయమో తెలుసా? సువార్త చెప్పటం, సువార్త ప్రకటించటం, పాతాళానికి జారిపోతున్న, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను ఆ పాతాళం నుంచి, ఆ నరకం నుంచి సువార్త ద్వారా నిన్ను తప్పించడం ఎంత పెద్ద సహాయం అది.